సరోజిని, శుభలేఖలు రాగానే మన వాళ్ళందరికీ స్వయంగా మనమే వెళ్ళి పెళ్లికి పిలవాలి. అలాగేనండి. అలాగే అమ్మాయి కోసం బ్యాంకులో దాచిన డబ్బులు కూడా తీసుకురావాలండి. హా. అభి ఫోన్ చేస్తోంది. హలో అభి. నాన్న, నీ పెళ్లి ఏర్పాట్ల గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. నాన్న, గౌతమ్ గారు ఎక్కడుంటారు? తన అడ్రస్ చెప్తావా? ఎందుకమ్మా? అది ఏంటి ఏదో కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైంది అభి? ఏం లేదు నాన్న, పెళ్లి ఏర్పాట్ల గురించి ఒకసారి కలిసి మాట్లాడాలి అని ఆంటీ మాట్లాడమన్నారు, అందుకే. ఓ అలాగా. అల్లుడు గారు ఏదైనా బిజినెస్ పనిలో బిజీగా ఉంటారేమో. ఓకే, నేను అడ్రస్ చెప్తానులే. సరే. గౌతమ్ గురించి పూర్తిగా తెలుసుకో, లేదంటే నువ్వు కూడా పెళ్లి తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అరే మావా, నాకు ఇంకో హాఫ్ కావాలరా. రే, వీడికి తెల్లారులు తాగినా సరిపోదనుకుంటారా?